బ్రేకింగ్ న్యూస్. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ లైంగికంగా వేధించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ బాధితురాలు. కేఏ పాల్ ఆఫీసులో పనిచేస్తున్న బాధితురాలు పాల్ తనను లైంగికంగా వేధించాడని షీ టీమ్స్ కు కంప్లైంట్ చేసింది. కేసును పంజగుట్ట పిఎస్ కు ట్రాన్స్ఫర్ చేశారు షీ టీమ్స్ పోలీసులు. కేసుపై దర్యాప్తు చేస్తున్నారు పంజగుట్ట పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సురేష్, ఎప్పటి కేఏ పాల్ తనను లైంగికంగా వేధించాడంటూ ఆయన ఆఫీస్ లో వర్క్ చేస్తున్న మహిళ ఫిర్యాదు చేయడం జరిగింది. ఏంటా డీటెయిల్స్? కేఏ పాల్ దగ్గర సహాయకురాలుగా పనిచేస్తున్నటువంటి ఒక మహిళ షీ టీమ్స్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. కేఏ పాల్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పేసి మొదట షీ టీమ్స్ కి ఫిర్యాదు చేయడంతో షీ టీమ్స్ సిబ్బంది వారికి కేసుని పంజగుట్టకి ట్రాన్స్ఫర్ చేసి పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని చెప్పేసి కూడా ఆదేశించడంతో పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో కేఏ పాల్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం కేఏ పాల్ అమెరికాలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన అమెరికా నుండి హైదరాబాద్ రాగానే ఆయనకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా కేఏ పాల్ దగ్గర ఆఫీస్ లో అమెరికా కోఆర్డినేటర్ గా పనిచేస్తున్న బాధితురాలని తాను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని చెప్పేసి కూడా ఆమె షీ టీమ్ కి ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఆ ఫిర్యాదు అయితే పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాల్ హైదరాబాద్ కి వచ్చిన తర్వాత ఆయనకు నోటీస్ ఇచ్చి విచారణ కూడా పిలిచే అవకాశం ఉంది. ఇక బాధితురాలు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్.